నమస్తే. ఈ విశ్వ వసునామ సంవత్సరము ఉగాది రాశి ఫలాల్లో మిథున రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మిథున రాశి వారి ఆదాయము 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మరి విశ్వ వసునామ సంవత్సరంలో మనకి గురు సంచారము మిథున రాశి వారికి సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. అలాగే శని తామ్రమూర్తిగా సంచారం చేస్తున్నారు. రాహుకేతువులు లోహమూర్తులుగా సంచారం చేస్తున్నారు. కాబట్టి మిథున రాశి వారికి ఒక రకంగా చూసుకున్నట్టయితే కొన్ని అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ గురువు సువర్ణమూర్తిగా సంచారం చేయటం వల్ల విద్యార్థులకు చాలా మంచి అవకాశాలు ఈ విశ్వవసునామ సంవత్సరంలో మిథున రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొనడము, క్రమశిక్షణ, దైవభక్తి, ఇవన్నీ కూడా, తర్వాత ఆదాయ మార్గాలు కూడా కొంత మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఒక రకంగా మనం చూసుకున్నట్టయితే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ సంవత్సరంలో అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. కొంత కోరుకున్న ప్లేస్కి బదిలీలు కానీ, ఇంక్రిమెంట్స్, ప్రమోషన్స్ విషయాల్లో చాలా నిదానంగా వ్యవహరిస్తారు మిథున రాశి వారు. ఎంతో ఓర్పుతో, సహనంతో, పై అధికారులతో కూడా చాలా ఓర్పుతో, సహనంతో వ్యవహరించడం వల్ల కొన్ని ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు గవర్నమెంట్ రంగం కానీ ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు వాళ్ళు వృత్తి విషయాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా, అంటే వ్యాపార లావాదేవీలు కూడా అనుకూలంగా కనిపిస్తున్నాయి మిథున రాశి వారికి. విశ్వవసునామ సంవత్సరంలో కొత్త పెట్టుబడులు పెట్టి ముందుకు వెళ్ళటము, అలాగే కొంత క్రియేటివిటీ థాట్స్ అన్నవి చేయటము, ముఖ్యంగా రైతులు కూడా కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు, అలాగే గృహిణులకు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగంలో ఉన్నవారికి, వైద్య రంగాల్లో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి, వీరందరికీ కూడా కొంత పాజిటివ్ థాట్స్ ఉండబోతున్నాయి. ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఆలోచనలు ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల, కొంత నెగిటివ్ ఆలోచనలు చాలా వరకు తగ్గడం వల్ల, ఆదాయ మార్గాలు పెరగటం వల్ల అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే లోహమూర్తులుగా సంచారం చేస్తున్న రాహుకేతుల విషయానికి వస్తే ముఖ్యంగా ధైర్యం పెరుగుతుంది ఈ సంవత్సరంలో. చాలా వరకు పరాక్రమము, ధైర్యము, తర్వాత ఇవన్నీ కూడా ఏ సమస్యనైనా కూడా ఓర్పుతో, సహనంతో ఎదుర్కోవడము, ముఖ్యంగా ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి కూడా చాలా వరకు కొన్ని నూతన అవకాశాలు, స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్నవారికి కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా అక్టోబర్ మాసము, ఈ విశ్వవసునామ సంవత్సరంలో అక్టోబర్ మాసంలో కొంత ఆర్థిక సమస్యలన్నీ కూడా మిథున రాశి వారు అధిగమిస్తారని చెప్పుకోవచ్చు. మనకి మిథున రాశి వారికి మే మాసము, జూన్ మాసము చాలా అనుకూలంగా ఉన్నాయి. తర్వాత సెప్టెంబర్ మాసము, అక్టోబర్ మాసము అనుకూలంగా ఉన్నాయి. ఇక డిసెంబర్ మాసంలో కొంత అనారోగ్య సమస్యలు అవి కనిపిస్తున్నాయి. కాబట్టి మిథున రాశి వారికి కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు, తర్వాత స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, వీటి పట్ల కొంచెం ప్రత్యేకంగా మిథున రాశి వారు శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశి వారు మనం చెప్పుకున్నట్టు ఈ సంవత్సరంలో డిసెంబర్లో అనారోగ్య సమస్యలు అని చెప్పుకున్నాము. అలాగే 2026 జనవరి, ఫిబ్రవరి మాసాల్లో కూడా కొంత ఆరోగ్యం పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించండి. అలాగే తండ్రి గారి ఆరోగ్యం కానీ, తండ్రి సమానమైన వాళ్ళ ఆరోగ్య యోగ క్షేమాలు కూడా మనకి ముఖ్యంగా ఏ మాసాలు, జూలై మాసము, ఆగస్టు, నవంబర్, ఈ మాసాల్లో కొంత ప్రత్యేకించి శ్రద్ధ పెట్టండి మిథున రాశి వారు. ఏదేమైనా కొత్తగా జీవితం ప్రారంభమైందా అన్నట్టుగా కొన్ని అవకాశాలు మీకు వస్తాయి మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో. తర్వాత వివాహం కాని యువతి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 2026 జనవరి, ఫిబ్రవరి, మార్చి మాసాలు అనుకూలంగా ఉన్నాయి. మరి సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొన్ని శుభవార్తలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమ విషయాల్లో కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు మిథున రాశి వారికి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్టు ఎవరైనా పెద్దవారితో వ్యవహరించేటప్పుడు, తండ్రి సమానమైన వాళ్ళు కానీ, లేదా అంటే చిన్నాన్నలు, పెద్దనాన్నలు, అలా వాళ్ళతో వ్యవహరించేటప్పుడు, ఆస్తి విషయాలు చర్చించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. తొందరపడి మాట్లాడడము, మాట తూలటము, కొంత అహంకార ధోరణితో ప్రవర్తించడము, ఇలాంటివన్నీ కూడా మిథున రాశి వారు కొంత అదుపులో పెట్టుకోవాల్సిన పరిస్థితే కనిపిస్తూ ఉంది. ఇవి అదుపులో ఉన్నట్టయితే చాలా వరకు ఈ విశ్వవసునామ సంవత్సరము కొంత పురోభివృద్ధి, అంటే డెవలప్మెంట్ స్టేజ్లో అయితే మిథున రాశి వారికి కనిపిస్తుంది. కొంత అదృష్టం కూడా ఉందని మనం చెప్పుకున్నాము. ముఖ్యంగా ఎవరైతే జాబ్స్ చేస్తున్నారో వాళ్ళకి
నిరుద్యోగులకి, అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంత అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు, అలాగే న్యాయపరమైన అంశాల్లో కూడా కొంత అనుకూలత మిథున రాశి వారికి కనిపిస్తుంది. మరి మిథున రాశి వారు ఈ విశ్వ వసునామ సంవత్సరంలో కొంత దక్షిణామూర్తి ఆరాధన చేయటం చాలా మేలు చేస్తుందన్నమాట. ఈ సంవత్సరంలో మీరు దక్షిణామూర్తి ఆరాధన చేయండి. కొంత గురువారము సాయిబాబా ఆరాధన చేసేవాళ్ళు కూడా సాయిబాబా ఆరాధన చేయొచ్చు. దక్షిణామూర్తిని ఆరాధించడం వల్ల మంచి శుభ ఫలితాలు మరి మిథున రాశి వారికి విశ్వ వసునామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో చెప్పాను కదా, అవన్నీ మీరు పాటించేయండి.